మెగాస్టార్ చిరంజీవి గారు అయితే మాత్రం ఇప్పుడు విశ్వంబర సినిమాతో అయితే చాలా బిజీగా ఉన్నారు. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ చాలా వరకు అయిపోయింది. విఎఫ్ఎక్స్ వర్క్ అయితే జరుగుతుందని చెప్పి ఒక న్యూస్ అయితే ఉందన్నమాట. ఈ సినిమా అయితే ఆల్రెడీ సంక్రాంతి టైంలో రిలీజ్ కావాలి. బట్ ఏంటంటే గేమ్ చేంజర్ సినిమా ఉండడం వల్ల సో ఈ సినిమా సమ్మర్కి అయితే పోస్ట్పోన్ అయిందనమాట. సో మే 9వ తేదీన ఈ సినిమా అయితే గ్రాండ్గా రిలీజ్ చేయాలని చెప్పి మేకర్స్ అయితే ప్లాన్ చేశారు. సో అదే రోజున గ్యాంగ్ లీడర్ సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయిందనమాట. సో ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని చెప్పి ఆ డేట్ అయితే ఫిక్స్ చేసుకున్నారనమాట. సో ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఏంటంటే ఈ మూవీకి సంబంధించిన ఇంకా వర్క్ అయితే పెండింగ్ ఉంది, విఎఫ్ఎక్స్ వర్క్ అయితే ఇంకా పెండింగ్ ఉంది. అలాగే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ బిజినెస్ కూడా ఇంకా పెండింగ్లో ఉంది. సో ఇంకా ఫైనల్ కాలేదు. అందుకోసం అని చెప్పి వెళ్తే మేబీ జూన్ కానీ లేదంటే జూలైకి కానీ ఈ మూవీ పోస్ట్పోన్ అవ్వచ్చు అని కూడా ఒక న్యూస్ అయితే ఉందన్నమాట. సో నాకు తెలిసి నాకేమనిపించిందంటే అన్ని రోజులైతే వెయిట్ చేయరు, పక్కాగా మే నెలలోనే తీసుకొస్తారు మూవీని. ఎందుకంటే ఎప్పుడో ఈ మూవీ సంబంధించిన టీజర్ అయితే బయటకు వచ్చింది. బట్ ఆ టీజర్ పైన కొంచెం నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయితే వచ్చిందనమాట విఎఫ్ఎక్స్ పార్ట్ సంబంధించి. బట్ చిరంజీవి గారి లుక్స్ అయితే మాత్రం క్రేజీ ఉన్నాయి ఆ టీజర్లో. బట్ విఎఫ్ఎక్స్ విషయంలో మాత్రం కొంచెం బ్లాక్ క్లాస్ అయితే వచ్చిందనమాట. సో అందుకోసం అని చెప్పి ఇంకొంచెం టైం దొరికింది కాబట్టి సో వాళ్ళైతే ఈ విఎఫ్ఎక్స్ని అయితే ఇంప్రూవ్ చేయబోతున్నారు. అలాగే షూటింగ్ పార్ట్ కూడా మ్యాక్సిమం అయిపోయింది కాబట్టి మే నెలలో ఖచ్చితంగా రావచ్చు అని నేను అనుకుంటున్నాను. సో మనం ఇంకా చిరంజీవి గారి మూవీ కోసం వెయిట్ చేయాలని రాసి పెట్టుంటే మాత్రం జూన్ లేదంటే జూలైకి అయితే వెళ్ళిపోతుంది. అయితే మీరేమనుకుంటున్నారు, మే నెలలో రిలీజ్ అయితే ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు కూడా కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.